మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు చాలామంది ఉన్నారు, దాతలు ఉన్నారు, సంధాతలు ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా ఒక వాస్తవం ఏంటంటే ఈరోజు గురు పూర్ణిమ. గురు శిష్య పరంపరను వదిలేద్దాం. గురు శిష్య పరంపర దాని మీద ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉండవచ్చు, కానీ గురువు అంటే పెద్దవాడని అర్థం. పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు కేవీ రమణారెడ్డి గారు కవిత రాస్తూ, అన్న తమ్ముడికి గురువా, తమ్ముడు అన్నకే లఘువా, ఒక్క చేతి వేళ్ళయ్యా, ఎక్కువ తక్కువలు ఎందుకని ఒక ఇది అన్నాడు. గురువు అంటే పెద్దవాడని. పౌర్ణిమ అంటే మనకు తెలుసు పూర్తిగా వికసిస్తుంది. మన సమాజం, మన సంస్కృతి, మన ప్రయాణం అర్థవంతంగా సాగడానికి అంకురార్పణ చేసినటువంటి మహనీయుల చిత్రపటాలు ఇన్నిటిని ఆవిష్కరించుకోవటం నిజంగా చాలా చాలా అరుదైనటువంటి రోజు కింద దీన్ని ఈరోజు మనం భావించాల్సి ఉంటుంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి నిజమైన పూర్ణిమ. ఇది ఎంబీ బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం మనకు కల్పించింది. దీనికి గిరి అంటే తెలుసు కదా, కొండలాగా అండగా ఉండి గిరిని ధరించడం, ఇక్కడ గిరి కాదు కొండ ధరించడం ఇంకా కష్టం. గిరిధర్ దీనికోసం చేసిన కృషి ఇదే కాదు. విజయవాడలో అప్పుడప్పుడు కొంతమంది చిత్రకారులు రావటం, కొన్ని చిత్రాలు అలా మెరిపించటం, చిత్రంగా అనిపించటం ఇది జరుగుతుంటుంది. గిరిధర్ చాలా నిరంతరాయంగా ఈ పని చేస్తున్నాడు. మా ప్రస్థానానికి కానీ మా పుస్తకాలకు కానీ వీటన్నిటికి కూడా చాలా అర్థవంతమైన ఆకర్షణీయమైన బొమ్మలు అందరూ వేస్తారు. అర్థవంతమైన ఉత్తేజకరమైనటువంటి సంకేతాలు వాటి ద్వారా ఇవ్వడం చాలా కష్టం. దానికి కీర్తిశేషులు కేతు విశ్వనాథ్ రెడ్డి గారు ఒక కథలో ఆ బొమ్మ చూసి, ఈ బొమ్మ మామూలుగా వేస్తే కుదరదు, ఈ బొమ్మ వేసిన వాడికి చాలా ఆత్మ ఉండాలి, ఇదంతా అంటాడు అనమాట. అంటే ఏ పనైనా కానీ మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు, దాంతో ఆ భావాన్ని పంచుకొని చేసేవాళ్ళు చేస్తే అది ఎక్కువగా పండుతుంది. అందుకే మనందరి తరఫున గిరిధర్కు హృదయపూర్వకమైన అభినందనలు, అంతకు మించినటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుందాం. ఎన్ని కళలు ఏఐలు ఎన్ని వచ్చినా కానీ ప్రాథమికంగా మనిషి క్రోమానియన్ గుహాముఖాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసం ఎట్టిందన్నట్టుగా ఆ చిత్రాలు, ఆ రేఖలలోనే చరిత్ర ఎప్పుడు సజీవంగా ఉంటుంది. ఇంతమందిని మనల్ని సజీవం చేసినటువంటి మూర్తులను సజీవంగా మన ముందు ప్రతిష్ఠించినందుకు ఆయనకు మన అభినందనలు మిత్రులరా. ఆ బొమ్మలన్నీ చూస్తుంటే ఒకటొకటి, మొదటి బొమ్మలే 4 ఉన్నాయి. చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్నా, వితంతువుల తల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం. అనుకోకుండా 4 కలిసి వచ్చారు. మన సందర్భం కూడా ఆ సంస్కర్తల ఆశయ రంగం. మనం నిలబడినటువంటి సంఘం ఎటువంటిది అంటే, వాళ్ళందరూ దీన్నే ఇంకొక విధంగా చెప్తే, ఎంతైనా మనం శ్రీశ్రీని తలుచుకోవాలి కదా. స్వర్గాలు కరిగించి స్వప్నాలు పగిలించి రగిలించి రక్తాలు రాజ్యాలు కదిపి ఒకడు తూర్పు దిక్కుకు, పాపాలు పండించి భావాలు మండించి కొలిమి నిప్పులు రువ్వి విలయలయనవ్వి ఒకడు దక్షిణ దిక్కు, ప్రాకారములు దాటి ఆకాశములు తాకి లోకాలు ఘోకాల బాకాలతో నించి ఒకడు దీచికి, సింధూర భస్మాలు మందార హారాలు సాంద్ర చందన చర్చ సవరించి ఒకడు పడమటికి, మానవ కోటి సామ్రాజ్య దూతలు కళా యజ్ఞాశ్వములై గాలులై తరగలై తావులై పుప్పొళ్ళు కుంకుమలై పొగలి సాగిరి. ఆశాదూతలు అంటాడు దీనికైనా. వైతాళికులు ఒక్కొక్కడు ఒక దిక్కుకు వెళ్ళాడంటే 4 దిక్కులా కూడా వీళ్ళ చైతన్యాన్ని రగిలించబట్టి సమాజం ఈ విధంగా ఉంది అని. వైతాళికులు అంటే అర్థం ఏంటి? రకరకాలు
వైతాళికుడు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు వర్షం చాలా ఎక్కువగా ఉందేమో, సభ జరుగుతుందో అంటే లేనే లేదు, సభ పెట్టి తీరాల్సిందే అన్నారు మధు గారు. పెట్టారు, మీరంతా పెద్దలంతా కూడా వచ్చారు. వైతాళికులు అనేవాళ్ళు అలా ఉంటారు. ఎలాంటి ఇవి వచ్చినా కానీ మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే, వెనుకంజ వేయకూడదు. పరిస్థితులను బట్టి, పరిస్థితులు కలిసి వస్తే చేయటము, లేకపోతే ఇప్పుడు అలాగే ఇంకోటి కూడా ఉంటుంది, ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు వైతాళికులు కొంతమంది మారుతూ ఉంటారు. ఈ వైతాళికులు కాదు వీళ్ళు, ప్రభుత్వాలు మారితే. ఎందుకంటే మనం నిఘంటువు ప్రకారం చూస్తే వితళము అనే వాయిద్యాన్ని వాయించేవాడు వైతాళికుడు. సో మేలుకో మహారాజా నీకోసం ఇదంతా సప్త సముద్రాలు ఇవన్నీ నీవే, వాడిది ఇంత ఉంటుంది రాజ్యం. ఈ వీళ్ళు కాదు వైతాళికులు. ఈ వైతాళికులు సమాజాన్ని మేల్కొల్పేవాళ్ళు. నిద్రపుచ్చే వాళ్ళకి ఏం కొరత ఉన్నది, కానీ సమాజాన్ని మేల్కొల్పటం అన్నది చాలా చాలా పెద్ద విషయం. స్వాతంత్ర పోరాట కాలంలోనే ఒక ఆయన అన్నాడు, బ్రిటిష్ వాళ్ళు లాఠీ దెబ్బ తినడం కంటే సంఘంలో ఒక చిన్న మార్పు తేవడం చాలా కష్టమైనటువంటి విషయం అని. కందుకూరి వీరేశలింగం కూడా తన ఆత్మకథలో చెప్పాడు, మన దేశంలో రాజ్యాంగ విషయంలో మాట్లాడినంతగా సంఘ సంస్కరణ చింతన కనిపించదు అని. ఎప్పుడు ఇంకా చెప్పాలంటే మనం గుర్తు చేసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్, రాజా బిరుదు నిజానికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. మొఘల్ చక్రవర్తి పరిహారం పెంచడం కోసం ఆయన వెళ్ళి రాయబారం వెళ్తే ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన సంఘ సంస్కరణ కోసం నిలబడ్డాడు. ఎప్పుడనేది సంథింగ్ 1770 ఆ ప్రాంతాల్లో. అప్పటికి ఇంకా భారతదేశంలో స్వాతంత్ర పోరాటం అన్నది ఇంకా భావన కూడా పూర్తిగా పెరగల. అంటే స్వాతంత్ర పోరాటం కంటే ముందు నుంచి కూడా సంఘ సంస్కరణ, సంఘాన్ని సంస్కరించాలి అనేది చాపకుడితో బ్రహ్మణ చేసినప్పుడు కానీ సమతను నేర్పాను. అప్పుడు కూడా లేదు అసలు, ఈ రాజ్యాలు ఇవి లేవు. అంటే ఆధునికత, రాజ్యాలు ఇవన్నీ ఏర్పడడానికి ముందు నుంచే మనిషిలో ఒక సంస్కరణ చేయాలి, ఉన్నదాన్ని మెరుగుపరచాలి, ఒక అడుగు ముందుకు వేయించాలి అనేటటువంటి ఒక స్పృహ ఉన్నవాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉంటూ వచ్చారు. అది సమాజం నుంచే కూడా వస్తుంది, అదేదో కేవలం వాళ్ళకు హఠాత్తుగా ఏదో మెరిచి జ్ఞానోదయం అయిందని కూడా కాదు. సమాజంలో పరిస్థితులు చూసినప్పుడు ఈ సంస్కర్తలు అందరిలో మనకు కనబడే లక్షణాలు, ఒకటి వాళ్ళలో మానవత ఎక్కువగా ఉంటుంది, మనుషులుగా చూస్తారు. రెండవది నవత ఒకటి ఉంటుంది, కొత్తదనం ఏదో కావాలి, కొత్త విషయం తెలుసుకున్నది ఇది అమలు చేయాలి, పాత దాంట్లో ఏదో లోపం అన్నట్టుగా ఉంది, ఒక నవతను మనం తీసుకొని రావాలి అనేటటువంటిది. ఒక ధిక్కారం కూడా ఉంటుంది. కొంతమంది కుర్రవాళ్ళ పేర్లకి పుకార్లకి నిబద్ధులను, గతానికి మనం అలా ఉండాలి, ఇంకా మనం ఏం ప్రశ్నించకూడదంటే ముందుకు పోయేది ఏమీ ఉండదు కదా. కాబట్టి సంస్కర్తలు అనేవాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళు ఒక నూతనత్వాన్ని, ఒక మానవత్వాన్ని, ఒక శక్తిని సమాజంలో తీసుకొని వస్తారు. తీసుకురావడానికి చాలా పోరాటం చేస్తారు, అది మామూలుగా జరగదు. వాళ్ళు సాహసవంతులు కూడా అయి ఉంటారు. సాహసం కూడా ఉంటే కానీ జరగదు. సాహసం 2 రకాలుగా 3 రకాలుగా. సాహసం అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న విలువలను ప్రశ్నించాలి, దాన్ని ప్రశ్నిస్తే ఇబ్బంది పడేవాళ్ళు దాన్ని అడ్డుకుంటారు, వాళ్ళని ప్రతిఘటించాలి. ఇవన్నీ చేయడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులను, సైన్యాన్ని కూడగట్టాలి. అందుకని వీళ్ళందరికీ రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి, వీరేశలింగం దగ్గర నుంచి ఎవరిని మనం తీసుకున్నా వాళ్ళకు ఒక యువ సైన్యం ఉంటుంది, ఒక యువత ఉంటుంది. వీళ్ళు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, వాళ్ళ తరఫున వాళ్ళు పోరాడతారు. సంస్కరణ అనేది ఒక్క రోజున ముగిసేటటువంటి విషయం కాదు. బోయ్ భీమన్ అంటాడు, వెర్రిమొరి విశ్వాసాలతో విశ్వాసాలతో ఆచారాలతో వికారంగా పెరిగిన విషకన్య ఈ సమాజం. విషం విరగడానికి ఎంతకాలం పడుతుందో ఇప్పుడే ప్రారంభించు నీ చికిత్సను అంటాడు. ఈ విషం విరగడానికి ఎంత సమయం పడుతుందో నువ్వు ఇప్పుడే ప్రారంభించేటాడు. ఇది చేస్తే చాలా ప్రతికూలతలు వస్తాయి, చాలా అభ్యంతరాలు వస్తాయి, వాటి అన్నిటిని కూడా ధిక్కరించాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు మనం ఆవిష్కరించుకున్నటువంటి 32 మంది అనేక రంగాల్లో, వారి రంగాల్లో కొత్త బాటలు వేసిన వారు, కొత్త వెలుగులు చూపిన వారు, కొత్త ప్రపంచాన్ని, అంటే ఉన్న ప్రపంచాన్ని, పాత ప్రపంచాన్ని మార్చటం, ఉన్న ప్రపంచాన్ని నడపటం, మరో ప్రపంచాన్ని చూపించటం అనేటటువంటి 3 దశల్లో వీళ్ళు పనిచేశారన్న ఒక వాస్తవాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే
వాళ్ళ విశిష్టత ఎంత ఉంటుంది, అలాగే వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది, ఎప్పటికీ కూడా అది ఎప్పటికీ ఆగదు. ఈ 3 మాటల్లో కూడా చాలా పురోగామి, సంస్కృతి, వైతాళికులు. వైతాళికులు అన్న మాట మనం చెప్పుకున్నాం. హార్బింజర్స్ అని, పైనీర్స్ అని, టార్చ్ బెరర్స్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. దాన్ని మనం మేల్కొల్పిన వాళ్ళు, లేకపోతే ఇగో సంస్కర్తలు, దీనజనోద్ధారకులు, రకరకాల ఇలాంటి పదాలని వాడుతూ దీపధారులు అని దాన్ని అనువాదం కూడా చేస్తుంటారు. అంటే ముందు నడిచిన వాళ్ళు, నడిపించిన వాళ్ళు. యాదృచ్ఛికం కాదు. గురజాడ అప్పారావు గారు మందగించక ముందుకు అడుగై వెనకబడితే వెనకే నోయ్ అన్నాడు. మందగించక ముందుకు అడుగై వెనక చూపిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందుకు అడుగై వెనకబడితే వెనకేనోయ్ అన్నాడు. దీన్ని శ్రీశ్రీ పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అన్నాడు. సో మహనీయులందరూ చేసేటటువంటి లేదా సంస్కర్తలు చేసే పని ఏమిటి అంటే ముందుకు నడపటం, పురోగమనం. పురోగమనానికి పూర్తి వ్యతిరేకం తిరోగమనం. సో పురోగమనం, తిరోగమనం అనే 2 విలువల మధ్య ఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇందులో పురోగమనానికి ఉపయోగపడిన వాళ్ళనే మనం వైతాళికులు అంటాం. అందుకనే శ్రీశ్రీని మహాకవి అంటే మీ నిర్వచనం ఏంటి స్వామి అంటే సమాజాన్ని ఒక అడుగు ముందుకు వేయించిన వాడు మహాకవి అన్నాడు అంట. మరి ఒక అడుగు వెనక్కి వేయించిన వాడు అంటే వాడు మహాకవి. వీలైతే మా విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక 1000 అడుగులు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆయన కూడా మహాకవి కాదని ఎలా అంటాము, ఆయనకు చాలా పాండిత్యం ఉందన్నారు. సో ఇక్కడ పాండిత్యం వేరు, సమాజాన్ని ముందుకు వెనక్కు తీసుకుపోవటం అనే విషయానికి అది ఒకటి వేరే అన్న అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లోనే కాదు మొత్తం సమాజానికి సంబంధించి ఒక కొత్త చూపు, కొత్త రూపు, కొత్త ఊపు కూడా కావాలి, ఒక ఉత్సాహం కావాలి. ఈశ్వరం అనే మనుషులుంటే దేశం ఏగతి బాగుపడని కుదరదు. కాబట్టి ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి సంస్కరణ అంటే మిత్రులరా ఏ విషయంలో సంస్కరణ? తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడ. మనం ఇప్పుడు ఈ భాషలో ఇలా మాట్లాడుకుంటున్నామంటే దానికి సంస్కరణ, దానికి యుద్ధం జరిగింది. వితంతువుల విధి రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరు అంటే దానికి ఒక యుద్ధం జరిగింది. అసలు వీరేశలింగం గారు గోదావరి గట్టున జనాన్ని వేసుకొని పోతూ ఉంటే మీటింగ్ మనుషులు రోయ్ అన్నారంట. మీటింగులకు పోవడమే ఒక పెద్ద విశేషం. ఎక్కడి నుంచి వీరేశలింగం అంటే వీరేశలింగం అయినా గురజాడైనా వాళ్ళు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు భారతదేశంలో పునర్వికాసానికి రెనైజాన్స్కు పుట్టినిల్లులుగా ఉన్నటువంటి బెంగాల్ వంగదేశం నుంచి వాళ్ళు ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. ఒక చోటు నుంచి ఒక చోటికి. దీనికి మళ్ళీ ఇంకో చరిత్ర, అది పాశ్చాత్య ప్రభావం కొంత. మన వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ విదేశాల్లో చదువుకొని వచ్చాడు. ఇప్పుడు విదేశాల్లో చదువుకొని వచ్చి ఎన్ఆర్ఐ డబ్బులతో ఎక్కడ పెట్టుబడులు పెడితే చాలా మంచిది అనే బ్యాచ్ ఒకటి. కానీ మన స్వాతంత్ర యోధులందరూ విదేశాల్లో విద్య నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని విముక్తి చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. మహాత్మా గాంధీ కూడా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అన్నది నేర్చుకొని అప్పటికే తనకంటే ముందున్నటువంటి గోఖలేలు, లాలా లజపతి రాయల దగ్గర నుంచి ఆ వారసత్వం తీసుకొని ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళారు. కాబట్టి గాంధీజీలో కూడా స్వాతంత్రంతో పాటు సంస్కరణ భాగం కూడా చాలా చూస్తాం మనం. కాబట్టి ఈ సంస్కర్తలందరూ కూడా ఆయా రంగాల్లో పెనుగులాడారు. గురజాడ అప్పారావుకు తోడుగా గిడుగు రామ్మూర్తి కలిస్తే వాళ్ళ మీద ఎంత దాడి. అసలు ఈ భాషలో రాయటం ఏంటి? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మిత్రులరా. సంస్కర్తలు ఇప్పుడు ఈ బొమ్మలని చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒకరి మీద ఎక్కువ అభిమానం ఉండొచ్చు, ఎక్కువ వాళ్ళ నుంచి ఉత్తేజం పొందొచ్చు. లేకపోతే ఈయన బొమ్మ ఎందుకు పెట్టారు, ఈయన ఇలా ఉన్నాడు కదా, ఆయన అప్పుడు అలా మాట్లాడాడు కదా, ఇలాంటి సందేహాలు మీకు రావచ్చు. కానీ సమాజాన్ని అలా మనం ముక్కలుగా విడివిడిగా చూడలేం. సమాజ పురోగమనంలో, పునర్వికాసంలో ఒక అడుగు వేయించటం అన్నం చూసారా, దానికోసం నిలబడిన వాళ్ళని మనం అది తీసుకుంటాం. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ఇద్దరు మనకు ప్రాతఃస్మరణీయులు అని ఒకటి వాడుతుంటారు కదా మన దాస్ గారు, రాఘవాచార్య గారు, ఇలాంటి వాళ్ళంతా ఈ ప్రాతఃస్మరణీయులు. కానీ వాడుక భాషలో రాయాలి అన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం గారు గుర్తించడానికి సమయం పట్టింది. ఆయన వ్యతిరేకంగా కూడా రాశారు. కానీ తర్వాత గుర్తించి నేను ఆలస్యంగా దీన్ని గుర్తిస్తున్నాను, వాడుక భాషలో రాయటం మంచిది
అని. కానీ గురజాడ అప్పారావు గారు వీరేశలింగంతో వాడుక భాష విషయంలో విభేదించినా అగౌరవపరచలే. ఇప్పుడు ఆయన సంఘ సంస్కరణలో చాలా గొప్ప యోధుడు, ఆయన నాకు మార్గదర్శి అన్న పద్ధతిలో ఆయన గౌరవిస్తూనే వచ్చారు. అలాగే వీరేశలింగాన్ని గురించి కూడా అనేక దశల్లో అనేక రకాలుగా లేదు. అందరూ రోజు పొద్దున్న లేస్తూనే పదండి ముందుకు అనుకోవడానికి తలుచుకునే శ్రీశ్రీ గురించి కూడా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఉండొచ్చు అవన్నీ కూడా. కానీ వాళ్ళు వాట్ ఈస్ దేర్ మెయిన్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ, సోషల్ అడ్వాన్స్మెంట్, రాజకీయమైన చైతన్యానికి కానీ మనిషిని మనిషిగా చేయడానికి కానీ ఒక పోరాటం ఏర్పడడానికి కానీ వాళ్ళు చేసినటువంటి దోహదం ఏంటనేది కీలకంగా భావిస్తే అప్పుడు వీళ్ళు వైతాళికులు అవుతారు. వీళ్ళు జాతుని మేల్కొలిపారు, ముందుకు నడిపారు. ఆ మధ్య అంటే సాహిత్య ప్రసంగాల కోసం స్కూళ్ళల్లో కాలేజీల్లో పెడితే ఏంచి ఒక్కోసారి ఎలా మొదలు పెట్టాలి ఇది కానప్పుడు నేను ఒకటి చెప్తున్నామని, ఎవడు కొడితే బుర్ర తిరిగి ఇదవుతుందో వాడే పండుగాడు, వాడే అనగానే స్టూడెంట్స్ అంతా పండుగాడు అని అనేస్తారు. కానీ ఎవరిని తలుచుకుంటే మనకు ఉత్తేజం వస్తుందో, ఎవరిని తలుచుకుంటే ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి, కనీసం మనలో ఉన్నటువంటి రుగ్మతలు కొంచెం సేపు అయినా పక్కన పెట్టి కొంచెం మంచి పని చేద్దామనే ఆలోచన మనకు వస్తుందో వాళ్ళు వైతాళికులు, వాళ్ళు మేల్కొల్పిన వాళ్ళు. అలాంటి జాబితా దీన్ని తీసుకొని రావడం, వసోపనే విజ్ఞాన కేంద్రంలో వీటిని పెట్టడం అన్నది యాదృచ్ఛికమేం కాదు. ఎందువలనంటే ఒక అభ్యుదయ ప్రజాస్వామిక దృక్పథం ఉన్నప్పుడు అది అప్పుడే మొదలవదు. అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ కూడా చరిత్రను మళ్ళీ చరిత్రలో వాళ్ళ పాత్రను కూడా గుర్తించి, అదే కదా శ్రీశ్రీ అన్నది కూడా క్రోమాన్యాన్ గుహాముఖాలు, అప్పటి నుంచి కూడా చారిత్రక విభాత సంఖ్యల మానవ కథ వికాసం ఎట్టిది, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చేశారని తెలుసుకునే అవసరం వస్తుంది వాస్తవిక దృక్పథం ఉంటే. లేదనుకోండి అవసరం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అన్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ హిస్టరీ, చరిత్రను కూడా మనమే రాసేయచ్చు. చరిత్రను కూడా మనమే రాసేస్తే ఇదిగో పలానా మహాశయులు ప్రధానమంత్రి అయితేనో పలానా మహాశయుడు ఇదే అవుతేనో అప్పటి నుంచే జాతి మొదలైంది, అంతకుముందంత శూన్యం అనేటటువంటి ప్రచారం వస్తుంది. కానీ ఆ అభ్యుదయవాదులకు ఆ లక్షణం ఉండదు. కాబట్టే విశాల ప్రజాశక్తి ప్రచురణాలయం వాళ్ళు విజయనగరం వెళ్ళి గురజాడ అప్పారావు డైరీలు అవన్నీ తీసుకొని వచ్చి వాటిని అనువాదం చేసి ప్రచురించారు. రాజమహేంద్ర అప్పుడు నిజంగా రాజమహేంద్ర వెళ్ళింది మాకినేని బసవపున్నయ్య గారే, అది కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. మనం బసవపున్నయ్య గారు ఇంకొక ఆయన పెద్ద ఆయన కలిసి రాజమహేంద్రం వెళ్ళి వీరేశలింగం గారి ఆత్మకథలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రజాశక్తి ప్రచురణాలయమే వాటిని ప్రచురించింది. మీరు ఎవరైనా చరిత్ర పరిశోధన మీద ఆసక్తి ఉన్న వాళ్ళు చూస్తే వామపక్ష ఉద్యమం పెరగక ముందు దేశమును ప్రేమించమన్న పాట అంత ప్రాచుర్యంలో లేదు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఇవన్నీ ఈ పాటలో ఉన్న అర్థాన్ని, దేశానికి ప్రజలకు ఉన్న ఏమనాలి ఆ సంబంధాన్ని చెప్పేటటువంటి బోధన చేసిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి అవన్నీ అభ్యుదయవాదులుగా అవి అవసరమయ్యాయి మిత్రులారా. బహుశా నేను అనుకుంటాను ఇప్పుడు ఇది ఇంకో కొత్త దశ, దాన్నేమో పునర్వికాసం అన్నారు, రినై జాన్స్ అన్నారు. ఇప్పుడు పునర్వికాసం మరొకసారి ఎందుకు అవసరం అవుతుందంటే ఇప్పుడు మనం ఒక పునర్వికార దశలో ఉన్నాం. పునర్వికారం, పునర్వికృతి, అరే మరి ఇంత అధ్వానం అయిపోయిందేంటి, మరి ఇంత దిగజారిపోయిందేంటి, మళ్ళీ ఇది ఇలా అయిందేంటి, ఇలా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ పునర్వికాస ఘట్టం వీళ్ళందరినీ ఆవిష్కరించుకోవడం మనకు మళ్ళీ మార్గదర్శనం చేయాలని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కీలకమైన ఒక అంశం చెప్తాను. ఈ సంస్కర్తలందరూ కూడా మహిళల కోసం పనిచేశారు. మహిళల కోసమే ఎందుకు పనిచేశారు అంటే అదేదో సెంటిమెంటు, లేకపోతే కొంతమంది అంటున్నట్టు పేరు వస్తుందని కదా. సమాజంలో ఎక్కువగా అణగారిన వాళ్ళు, శ్రమజీవులు అన్న వాళ్ళలో ముందుగా వాళ్ళు వస్తారు. ఆ తర్వాత దళితులు, అణగారిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ సంస్కర్తలందరూ కూడా బాధితుల వైపున, మహిళల వైపున నిలబడటం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసే పునర్వికారంలో
అందరికంటే ఎక్కువగా బాధితులు అయిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ మహిళలే, చాలా స్పష్టంగా కనిపిస్తారు. నేను చాలా సూటిగా చెప్తాను, వీరేశలింగం గారు ఆ రోజుల్లో వేశ్యా వృత్తి లేకపోతే భోగం డ్యాన్సులు అనే వాటికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజుల్లో మనం ఏమన్నాం, ఐటమ్ సాంగ్స్ అంటున్నాం. ఐటమ్ సాంగ్, ఐటమ్ అంటే ఎంతగా ఈ సంస్కృతి కళ అన్నది వస్తువుగా ఎంత దారుణమైన వస్తువులుగా మారిపోయాయంటే కనీసం ఎల్ విజయలక్ష్మి, జ్యోతిలక్ష్మి వాళ్ళు డ్యాన్స్ చేసిన రోజుల్లో కనీసం డ్యాన్సర్లు వాళ్ళు. ఎల్ విజయలక్ష్మి ఇంకా అంతకుముందు చేసినప్పుడు ఒక విధంగా, అంటే నేను సినిమా గురించి కాదు ఇక్కడ నా పాయింట్, ఐటమ్ సాంగ్, ఐటమ్ గర్ల్. ఈ ఐటమ్స్ ఎక్కడి వరకు పోయాయంటే భారతీయ సంస్కృతి, మన వైవాహిక సాంప్రదాయం ఇవన్నీ చాలా గొప్పవి అంటుంటాం. కానీ ఈ దేశంలో లక్షల కోట్లు ఆర్జించినటువంటి ఒక పెద్ద మనిషి పెళ్లి చేస్తే అదేదో అటెండెన్స్ వేయించుకున్నట్టుగా దేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు వెళ్ళిన వాళ్ళను పిలిచిన వాళ్ళని నేనేం అంటం లేదు. కానీ సంస్కృతి అనేది సంపదతో ఎలా ముడిపడిపోయి అదే అన్నట్టుగా దానివల్ల మన దేశానికి ఎంత లాభం వస్తుంది అన్నట్టుగా పెళ్ళి అనే దానికి సంపదలకు దీనికి ఏమైనా సంబంధం ఉంటే అది. అందుకనే ఐ థింక్ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఈ పెళ్ళి గురించి రాస్తూ భారతదేశంలో ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి కూడా ఒక వరవడి ఏర్పడింది. వెల్త్ తర్వాత సోషల్ క్యాపిటల్ అనేది చూపించడం ఒక అవసరంగా మారింది భారతదేశంలో అని చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ సంస్కృతి అన్నదానికి ముడిపడి ఉండే అంశము సమాజం. సో ఈ సంస్కృతి ఇప్పుడు ఇది సంపన్న సంస్కృతి. దిస్ ఈజ్ కల్చర్ ఆఫ్ కన్జంప్షన్. అంతకుముందు మామూలు ప్రాసలో విత్త వినిమయ విలాస సంస్కృతి అంటుండేవాళ్ళం. విత్త వినిమయ విలాస సంస్కృతి ఇది ఒక అలవాటుగా మారిపోయినప్పుడు దీన్ని సంస్కరించాల్సిన ఒక అవసరం వస్తుందా? కొత్త సంస్కర్తల యొక్క అవసరం వస్తుందా? ఇది ఏ విధంగా జరుగుతుంది? రాజకీయాల్లో జరిగేవి, రాజకీయ పార్టీలు వాటి విధానాలు అవి జరుగుతూ ఉంటాయి. కానీ మొన్న సభలో మాట్లాడుతుంటే మురళీ కృష్ణ కూడా ప్రత్యేకించి అన్నాడు, మత ఛాందసం, మనీ ఛాందసం. మనీ కూడా ఛాందసం దాదాపుగా లేకపోతే కుదరదు అనేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమన్నా డబ్బు కలిగిన వాళ్ళ, సంపదలతో వీళ్ళు సమాజంలో వైతాళికులు అయ్యారా? కాలేదే. వాళ్ళ ఆశయ బలంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతో వాళ్ళు చేసినటువంటి వాతావరణం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ కన్జ్యూమర్ కల్చర్ అలాగే పునర్వికార సంస్కృతి పెరుగుతున్నప్పుడు మరొకసారి ఆ వైతాళికులు తలుచుకొని ఈరోజు పరిస్థితులకు తగినట్టుగా ఏం చేయాలి, ఎలా అడుగు వేయాలి అన్నదానికి మనం చేస్తున్నటువంటి ఈ కృషి, ఈరోజు చేస్తున్నటువంటి ప్రారంభం దోహదపడుతుందని మనం తప్పకుండా చెప్పొచ్చు. సంస్కర్తల్లో ఉండే ఇంకొక ప్రధానమైన లక్షణం స్వతంత్ర ప్రతిపత్తి. స్వతంత్రంగా ఉండటం, స్వతంత్రంగా నిలబడటం. దేశ స్వాతంత్రం కాదు, వాళ్ళకి కానీ ఒక తరగతిగా కానీ ఇంకొక విధంగా కానీ స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రేచ్ఛ, తరతరాల స్వతంత్రేచ్ఛ తనకు ధర్మదత్తమైన అనేదో పాట ఉంటుంది. సో ఈ స్వతంత్రేచ్ఛ, ఈ స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నవి నావి. స్వాతంత్రమైన జన్మ హక్కుని చాటని అంటారు కదా. సో స్వాతంత్రం అనే హక్కును కాపాడుకోవడానికి దేనికి తలవంచము, ఎవరికి లోబడము అనేటటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు. మీరు ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరిలో అది వేమన్ దగ్గర నుంచి వీరబ్రహ్మం దగ్గర నుంచి ఎవరినైనా అనేక దశల్లో వాళ్ళ ప్రత్యేకతలు కూడా వాళ్ళకు ఉండొచ్చు. దాంతోపాటు తమ లక్ష్యాలను, పద్ధతులను కాలానుగుణంగా మార్చుకుంటూ కూడా రాగలుగుతారు వాళ్ళు. అసలు సంస్కారం అంటే ఏంటి? పద్ధతే. సంస్కారం అంటే ఏంటి? అసలు కల్చర్ అంటే ఏంటి? సెరికల్చర్, అగ్రికల్చరు, రకరకాల బిజినెస్ కల్చర్, ఇవన్నీ కూడా కల్చర్ విచ్ ఈజ్ కల్టివేటెడ్. ఒక పద్ధతిలో కల్టివేట్ అవుతుంది. సమాజ జీవితంలో ఒక పద్ధతి పెరుగుతుంది. మంచి పద్ధతులు పెంచడం, కానీ వాటిని తిరస్కరించడం మటుకే సంస్కరణ, అంతకంటే ఏం లేదు. అది సంస్కరణతోనే ఆగుతుంది, ఆగదు. ఫార్మ్, రిఫార్మ్
అది రిఫార్మ్ అయిపోకుండా ఉండాలంటే దాన్ని రిఫార్మ్ చేస్తుండాలి. కానీ రిఫార్మ్తోనే ఆగకూడదు. అది రెవల్యూషన్ అంటే ఇంకా సమూలమైన మార్పు అయితే దాన్ని రెవల్యూషన్ అంటాం. సో ఈ ప్రక్రియలో ఇది ఒక ముఖ్యమైన భాగం అని కనుక మనం గుర్తిస్తే మన దేశానికి సమాజానికి కూడా సంస్కరణ అన్నది కూడా చాలా అవసరమైనటువంటి పరిస్థితికి మనం వస్తున్నాము. ఎందుకంటే పురోగమనం నుంచి తిరోగమనమే మన లక్షణం అని చెప్పేటటువంటి పరిస్థితికి మనం వస్తున్నప్పుడు ఏది పురోగమనం అని మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ యొక్క దిలీప మహారాజును చదవండి, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడైతే దిలీప మహారాజును తీసుకొని రాలేం కదా, మనం వెనక్కైతే పోం కదా. కానీ ఎందుకు జరుగుతుంది, అదే ఎందుకు వస్తుంది అని కనుక మనం చూస్తే ఈ కొత్తదనము నూతనత్వం కావాలి, ఎప్పుడైనా కానీ ముందుకు అడుగు వేయాలి అన్నట్టే ప్రజాస్వామ్యము, హక్కులు, ఆలోచనలు ఇవన్నీ మరింత వికసించాలే కానీ ముకులించకూడదు, ముడుచుకుపోకూడదు అన్నది కూడా ఈ సమాజంలో సంస్కరణలో ఒక కీలకమైన అంశం. అందుకే వీళ్ళు ఎవరు రాసింది ఏం చేసినా కానీ, ఇప్పుడు మనం అంబానీ, ఇందాక నేను అంబానీ అని కూడా అనలేదు అనుకోండి, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే మనకు వెంటనే వేమన గుర్తొస్తాడు. కులం గలవారు, గోత్రము గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలవాడి బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఒక మాటతో ఆయన అలా అనేస్తాడు అంతే. ఇంక అది మీరు నొచ్చుకున్నారా గిచ్చుకున్నారా ఆయనకు అనవసరం. ఆ విధంగా సూటిగా చెప్పగలిగిన వాళ్ళు, గట్టిగా నిలబడగలిగిన వాళ్ళు, నిర్మించగలిగిన వాళ్ళు కూడా, ఇది చాలా ముఖ్యమైనది. వీళ్ళందరూ కూడా పత్రికలు పెట్టారు, సంస్థలు పెట్టారు, వ్యవస్థలు పెట్టారు, పెట్టబట్టి ఇవన్నీ కూడా నడిచాయి. ఊరికినే విమర్శతో కుదరదు. ప్రజా కళాకారుడు, అందుకే నాజరు బొమ్మ కూడా ఉంది దీంట్లో. నాజరు ఏ బుడగా చెప్పినా అమరవీరులను జాతియోధులను జోహారులర్పించి పూలతో పూజించరావా. ఈ అమరయోధులు, జాతి వీరులు అంటే వీళ్ళు ఒక్క వర్గానికి ఒకదానికి వీరులు కాదు, మొత్తం జాతి యొక్క పురోగమనానికి అది కూడా ఒక పెద్ద ముందంజకు కారకులు అన్నటువంటి అంశాన్ని ఒక్కొక్కరిని మళ్ళీ విడిగా మనం ఇప్పుడు చిన్న పుస్తకం వేశారు. ఈ పుస్తకం కాదు, వీళ్ళలో ఒక్కొక్కరి గురించి మనం ఒక్కొక్కటి రాసుకునేంత విశిష్టత వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళలో అన్నిటికంటే ముఖ్యమైనది ఛాందసాన్ని ఎదిరించటం, మత ఛాందసాన్ని. ముఖ్యంగా మత ఛాందసం, మతము, కులము, ఈ కులంలో వాళ్ళు ఇలాగే ఉండాలి, ఈ మతంలో వాళ్ళు ఇలాగే ఉండాలి, వీళ్ళు గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు తక్కువ వాళ్ళు, చదువు సంస్కారం అన్నాం మనం జంట పదాల్లాగా. కానీ చదువుకోవడానికి వద్దన్నారు కదా, మరి వాళ్ళని చదివించడానికి ఏం చేయాలి? అది ఎవరు చేశారు? సంస్కారం అంటే ఏది సంస్కారం? మళ్ళీ అదొక ప్రశ్న. ఇప్పుడు చాలా ప్రశ్నలకు మన సమాధానాలు 2024లో దొరుకుతున్నాయి. ఇవి 1700 దగ్గర మనం మొదలు పెడితే ఆడవాళ్లను అగ్నిజ్వాలలో ప్రత్యక్షంగా తగలబెడుతున్న రోజులు గుర్తు చేసుకుంటే ఎంత సాహసం చేసి ఉండాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో, ఒకరిని భాష కోసం, ఒకరిని సాహిత్యం కోసం, ఒకరిని కళల కోసం, ఒకరిని మహిళోద్ధరణ కోసం, గ్రంథాలయాలు అన్నారు, గ్రంథాలయోద్యమం ఉదాహరణకు. అసలు చదువుకోనే వద్దంటుంటే ఇక గ్రంథాలయం ఏంటి, ఉద్యోగం ఏంటి? ఇప్పుడు మనకు అర్థం కాదు, ఇప్పుడు కూడా అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రంథాలు తగ్గిపోతున్నాయని. కానీ ఈ అంశాలన్నిటి మీద మొదట్లో ఈ సంస్కర్తలు కానివ్వండి, తర్వాత అభ్యుదయవాదులు కానీ ఒక అవగాహన, ఎంత అవగాహన అంటే బసవపున్నయ్య గారితో పాటు చెప్పుకునే ఇంకో పేరు సుందరయ్య గారు యువజనుల గురించి రాసినది చదివితే అందులో 4 పేజీలు మహిళల హక్కుల గురించే రాశాడు ఆయన. మహిళలు, వాళ్ళకి సమానత్వము, అలాగే వాళ్ళకు అసలు గర్భధారణ విషయంలో మహిళలకు ఉండే స్వేచ్ఛ, మహిళలను కూడా సమానంగా ఒకటి కాదండి 4 పేజీలు. యువజన సంఘాలు అనేవి గ్రామాల్లో పనిచేసినప్పుడు ఇవే సమస్యలు ప్రధానమైనవి. అంటే సమాజంలో మార్పు తేవటానికి సాహిత్యాన్ని, కళలను సాధనంగా చేయటం వల్ల సంస్కర్తలు అనేవాళ్ళు జయప్రదం కావడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణం. వీరేశలింగం గారు ప్రహసనం రాస్తారు, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం రాస్తారు, శుంకర వాసిరెడ్డి మాభూమి రాస్తారు. ఆ తర్వాత వీళ్ళే సినిమాలోకి వెళ్ళి రోజులు మారాయి, పల్లెటూరు లాంటి సినిమాలు తీస్తారు.
అంటే కళను, సంస్కృతిని, సాహిత్యాన్ని కూడా ఒక ఆయుధంగా వాడటం అన్నది ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది. వీటన్నిటిని ప్రజల కోసం, ప్రజల పక్షాన పెట్టడం, ఎవరికో తాకట్టు పెట్టడం కాదు. ఇవి రెండు రాస్తాడు చలం శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాటలో. జాతి పీడ కళలు కంటున్నప్పుడు దాన్ని మేలుకొల్పే వైతాళికుడిగా ఈయన నాకు కనిపిస్తాడని చెప్తూనే, ఫలానా కవి గారికి ఆకలేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి కావ్యం రాసి పారితోషికం తెచ్చుకున్నాడు. కానీ ఈయనేమో ఆకలేసి శీతకాలం కోత పెట్టగా ఆకలేసి కేకలేసి అని అన్నాడు. ఈయన ఆకలేస్తే కేకలేసాడు. మీరు కూడా కేకలేయండిరా, అందరం కలిసి వెళ్ళి పదాన్ని ముందుకని దాన్ని పని పడదామని చెప్పాడు. అదే రావిశాస్త్రి చీమలు పాము కథ రాశారు. కాబట్టి సంస్కర్తలు సమరానికి కూడా సిద్ధం చేస్తారనే విషయం కూడా మనం కనుక గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఛాందసం, ఈ ఛాందసం అనేది ఏ స్థాయికి వచ్చిందంటే ఇది ఛాందసం కాదు, ఇదే నాగరికం. ఆఖరకు వినాయకుడికి కూడా మనం ఆపరేషన్లు చేస్తాము, అన్ని వేదాల్లో ఉన్నాయేషా అనేవాళ్ళే ఇప్పుడు పాలిస్తున్నారు మనల్ని. అగ్నిహోత్ర అవధానులు అప్పుడు అగ్నిహోత్ర అవధానులు, ఇప్పుడు అధికార హోత్ర అవధానులు అయిపోయారు. ఇప్పుడు అత్యున్నత అధికారం వాళ్ళ దగ్గరికి వచ్చింది. సో దీని పర్యవసానాలన్నీ మనం ఎంతగా చూస్తున్నామంటే, మిస్ మ్యాచ్ బిట్వీన్ పొలిటికల్ అట్మాస్ఫియర్ అండ్ సోషల్ అట్మాస్ఫియర్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఫలానా పార్టీకి తక్కువ స్థానాలు వచ్చాయని మనం దేశం అంతా ప్రచారం జరుగుతుంది. కానీ అక్కడ బోలే బాబా గారిని చూడడానికి వెళ్ళి జనం తొక్కిసలాట గురై చచ్చిపోతారు. ఈ రెండింటికి ఎక్కడన్నా ఈ మిస్ మ్యాచ్ ఎక్కడ? దీన్ని మనం ఎక్కడన్నా చెప్పగలుగుతామా? అయోధ్య గురించి దేశం అంతా చాలా రగులుతుంది, కానీ అయోధ్యలో ప్రజలు ఓడిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో భిన్నమైనటువంటి శక్తులు, భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నటువంటి ఈ సమయంలో సాంస్కృతిక అంశాన్ని మరొకసారి సమగ్రంగా చూడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది గతం కంటే. రాజకీయాల్లోనే మునిగి తేలటం, రాజకీయాలు వీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశాన్ని మరొకసారి రీడిస్కవర్, పునర్దర్శనం చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. దానికి దేనికి ఎవరెవరు వాళ్ళు చెప్పిన ఏ వాక్యాలు, ఏ చరణాలు, వాళ్ళు వేసిన ఏ రూపకాలు, లేకపోతే ఏ పాటలు ఇన్స్పైర్ చేశాయి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. 100 ఉపన్యాసాలు చేయలేని పని ఒక ఉత్తేజకరమైనటువంటి ఒక పాట ఎలా చేసింది. ప్రజాగీతం, ప్రజా కళలు, ప్రజా వైద్యం, ఇవన్నీ కూడా ప్రజా అనేటువంటి పదం ఎక్కడి నుంచి చేరింది? ఇప్పుడు ప్రజా అనేది తగ్గిపోయి అట్లాగే ఉంది, ఆ పక్కన ప్రైవేట్ వచ్చి చేరింది. సో ఎప్పుడైతే ప్రైవేట్ అయిపోయిందో ఐటమ్ సాంగ్, ఐటమ్ గర్ల్ అన్నట్టే ఇప్పుడు అన్ని విషయాలు కూడా కాన్సెప్ట్స్, ఈవెంట్స్. గిరిధర్ గారు వేసిన బొమ్మలో ఆత్మ ఉంది కాబట్టి ఆ బొమ్మ సజీవంగా ఉంది అనుకుంటున్నాం మనం. కానీ అది లేకపోతే ఏమవుతుంది? దాని ధర ఎంత పలుకుతుంది, దాని వేలం ఎంత, ఇదే మీకు దాని వాల్యూ, విలువ, అమూల్యం అంటుంటారు కదా. అమూల్యమైన విషయాలు మూల్యం కట్టేటటువంటి ఒక పరిస్థితికి రావడంతో మూల్యాలు తలకిందులు అవుతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఒకసారి మనల్ని మనం ఒకటి దర్శించుకోవడానికి, మనం మళ్ళీ కర్తవ్యం నిర్దేశించుకోవడానికి ఈ సందర్భం చాలా చాలా మనకు ఉత్సాహం ఇస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ప్రపంచంలో కూడా కొంచెంసేపు మాట్లాడమన్నారు అనిల్, లేకపోతే నేను తొందరగా ముగించేవాడిని ఒక 10 నిమిషాలు. చాలా ఆశ్చర్యకరంగా ఒక దేశాధ్యక్షుడు అధ్యక్ష భవనం మీద దాడి చేస్తాడు. ఆయన మళ్ళీ అధ్యక్ష పదవికి దాదాపు ఎంపిక అవుతాడనే వాతావరణం వస్తుంది. దీని అంతటినీ కూడా ఒక టీవీ డిబేట్లో ఆయన ఎలా మాట్లాడాడు, ఈయన ఎలా మాట్లాడాడు అనే దాన్ని బట్టి ఇది నిర్ణయం అయిపోతుంది. ఇది సంస్కృతి అంటారా? ఈ పెద్ద మనుషులందరూ పత్రికలు పెట్టారు కదా, మీడియా అనమాట. ఆ రోజుల్లో మీడియా పెట్టారు వీళ్ళందరూ. మరి ఇప్పుడు ఈ మీడియా ఒక్క ఉపన్యాసం బాగా చేయలేదు అనుకుందాం. చాలామంది మహానాయకులు గొప్ప ఉపన్యాసకులు ఏం కాదు. నేనేం బైడెన్ను సమర్థించడం సమస్య కాదు. ట్రంప్ బాగా మాట్లాడాడు, దబాయించాడు కాబట్టి ట్రంప్కు మనం మళ్ళీ ఛాన్స్ ఇద్దాము అనే ఒక వాతావరణం ప్రపంచం అంతా, ఒక దేశంలో కాదు, నిర్మించబడుతుందంటే ఈ కల్చర్ ఎక్కడికి తీసిపోతుంది? ఇప్పుడు రావాల్సినటువంటి సంస్కరణ ఏంటి?
కాబట్టి ఒక కళారంగంలో, సాంస్కృతిక రంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, ప్రతి రంగంలో కూడా సంస్కరణ చాలా అవసరమవుతున్నటువంటి సమయంలో, మంచి మార్పు మళ్ళీ తీసుకురావడానికి నడుం కట్టాల్సిన సమయంలో మనం ఈ సంస్కర్తల, వైతాళికుల విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్నాం. ఇది కవిత్వానికి, సాహిత్యానికి కూడా ఇది వర్తిస్తుంది. సాహిత్యంలో కూడా ప్రపంచ బాధ అంతా తన బాధ అన్నది పరిస్థితి పోయి మీరు చాలా కవితలు చదవండి, చాలా కథలు, వాళ్ళ బాధే మళ్ళీ ఒకసారి కొంచెం రివర్స్ కొడుతున్నటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఎవరికి పట్టింది ఇవన్నీ రాస్తారనమాట. కాబట్టి వీళ్ళని తలుచుకుంటే తప్ప, వీళ్ళ సాహిత్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే తప్ప, మళ్ళీ సాహసంతో నిలబడితే తప్ప ఈ సమాజానికి ఇంకొక దిశానిర్దేశం చేసుకోలేని దశకు మనం చేరుకున్నాం. కాబట్టి ఈ వైతాళికులు, పురోగామి సంస్కృతి, వైతాళికులు అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించడంతో పాటు దీన్ని ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటి కార్యక్రమం ఏంటి, గతంలో ఏం చేయడం వల్ల ఇవన్నీ కూడా జయప్రదమైనాయి అన్నది మరొకసారి మనం ఆలోచించుకోవాలి. రెండవది వెర్రితరాలు వేసి అప్పుడు ఎవరో ఎక్కడో ఒక చోట జరిగేది కాదు. ఇప్పుడు మీరు పొద్దున ఇంకా నిద్ర లేవక ముందే గజల మల్లారెడ్డి ఎక్కడో అన్నాడు ఒక చోట, పొద్దున్నే మతాతీత రాజ్యం అని మనమంతా నమ్ముతాము, కానీ పొద్దున్నే అప్పుడు ఆల్ ఇండియా రేడియో మాత్రమే ఉంది, సుప్రభాత గీతావళి కుమ్మరించి కానీ వదలడు అని అన్నాడు అప్పుడు. దాంతో ఇప్పుడు ఒక సుప్రభాతం కాదు, ఇప్పుడు స్వాములే ఛానళ్ళు పెట్టుకొని మరి పొద్దున్నే వచ్చి కూర్చొని వాళ్ళు మనకు బోధలు చేస్తూ ఉన్నారు. మనం హౌ టు ఓవర్కమ్ దిస్? సో మత విషయంలో కానీ, సంస్కృతి విషయంలో కానీ ఇవన్నీ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడ అనగారినటువంటి ఒక జాషువా దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఒక భూభీమన దగ్గర ఏం నేర్చుకోవాలి, ఒక దాశరథి, అనుకోకుండా దాశరథి శత జయంతి ఉత్సవాలు రేపే మొదలవుతున్నాయి. నేను అప్పుడు అంటుండేవాడిని, నా కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఓకే, నా తీగెలను తెంచి అగ్నిలో వేచినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు దాశరథి. వీణను నువ్వు తెంచి రాచనం చేస్తున్నావురా అని నవాబుని ప్రశ్నిస్తూ, అంటే రాజును, నవాబు కావచ్చు ఇంకోటి కావచ్చు, తీగెలను తెంచి అగ్నిలో వేసినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు, ప్రశ్నించాడు. దాన్ని అక్కడ ముక్క చేస్తే అది మనకేం తెలుస్తుంది? కాబట్టి ఒక సమగ్రమైనటువంటి దృష్టితో ఆ సాహిత్యాన్ని కానీ ఇంకోటి కానీ చూడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ కలుషితమైన, విషపూరితమైన, సంకుచితమైన, ధన ప్రధానమైన, లాభార్జన ప్రేరితమైన వాతావరణం బాగా ముదిరిపోయి మా రకరకాల అది యూట్యూబ్లు అంటారా ఇంకోటి అంటారా వీటన్నిటిలోంచి పుంఖానుపుంఖంగా ప్రవహిస్తున్నప్పుడు దానికి భిన్నమైన ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి పెంచడానికి, ఈ వివక్షలు వీటన్నిటిని కూడా ప్రశ్నించడానికి, మనిషిని మనిషిగా చూడడానికి, మనిషిని ఒక మతానికి చెందినవాడుగా, ఒక కులానికి చెందినవాడుగా, ఒక తరగతికి చెందినవాడుగా కాకుండా మనిషిని మనిషిగా చూడటం అన్నది అతి కీలకమైన సంస్కర్తల్లో నవత, మానవత, సాహసికత అనేది కనుక కొలబద్ద అనుకుంటే మనిషిని మనిషిగా చూడడానికి, నిలపడానికి, నడపడానికి మనం చేసేటటువంటి కార్యక్రమం ఏంటి, దానికి మనం ఎవరి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి అనే అంశాన్ని కూడా ఈ సమయంలో సమత నా తల్లి, సౌహార్ద్రం నా తండ్రి, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు అన్నాడు ఒక ఆయన. ఇది మనకు సందేశం. విశ్వం అంతా మనది ఒకటి, మనుషులందరూ ఒకటే అన్నట్టుగా ఆ పద్ధతిలో ముందుకు పోవడానికి ఈ వైతాళికులందరూ కూడా మనకు ప్రేరణ ఇస్తారని, వారు చెప్పినటువంటి ఒక్కొక్క మాట, వాళ్ళు రాసిన ఒక పాట, వాళ్ళు వేసిన ఒక అడుగు, వాళ్ళు నిర్మించినటువంటి ఒక ఉద్యమం ఈనాటి పరిస్థితుల్లో మరింత తీక్షణంగా మనం కార్యాచరణకు ఉద్యుక్తం కావడానికి ప్రేరణ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ ఇంతసేపు ఓపికగా విన్న మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.